నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. భారత వైద్య చరిత్రలో అరుదైన ఆపరేషన్లు జరిగాయి. ఇద్దరు వ్యక్తులకు డాక్టర్లు విజయవంతంగా చేతులను అమర్చారు. ఈ అరుదైన సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న అమృత ఆసుపత్రిలో జరిగింది. దీంతో ఉత్తర భారతదేశంలో తొలిసారి ఇలాంటి శస్త్రచికిత్స చేసిన ఆసుపత్రిగా నిలిచింది. ఇద్దరు వ్యక్తులకు ఒకేసారి ఈ చేతులు అమర్చే ఆపరేషన్లను నిర్వహించారు. 17 గంటల్లో ఈ ఆపరేషన్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని, వారు కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీకి చెందిన గౌతమ్ తయ్యాల్ అనే 64 ఏళ్ల వృద్ధుడికి కొన్నేళ్ల క్రితం ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తన ఎడమ చేతిని గౌతమ్ తయ్యాల్ కోల్పోయారు. అయితే 10 సంవత్సరాల క్రితం ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా జరిగింది. అయితే ఇటీవల బ్రెయిన్ డెడ్తో మరణించిన ఓ 40 ఏళ్ల వ్యక్తికి చెందిన చేతిని అమృత ఆసుపత్రి డాక్టర్లు గౌతమ్ తయ్యాల్కు విజయవంతంగా అమర్చారు. ఆపరేషన్ సక్సెస్ అయినట్లు అమృత హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం గౌతమ్ తయ్యాల్ అతికించిన చేతికి ఉన్న వేళ్లను కదిలించగలుగుతున్నాడని డాక్టర్లు తెలిపారు. త్వరలోనే గౌతమ్ తయ్యాల్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీంతో దేశంలో కిడ్నీ చేతిని మార్పించుకున్న తొలి వ్యక్తిగా గౌతమ్ తయ్యాల్ రికార్డు సృష్టించాడు. ఇక ప్రపంచంలో ఈ తరహా ఆపరేషన్ చేయించుకున్న రెండో వ్యక్తి గౌతమ్ తయ్యాల్ కావడం విశేషం. మరోవైపు 3 ఏళ్ల క్రితం జరిగిన ఓ రైలు ప్రమాదంలో దేవాంశ్ గుప్తా అనే 19 ఏళ్ల యువకుడు తన 2 చేతులను కోల్పోయాడు. ఆ దేవాంశ్ గుప్తాకు కూడా ఇదే అమృత ఆసుపత్రి డాక్టర్ల బృందం విజయవంతంగా చేతులను అమర్చింది. బ్రెయిన్ డెడ్తో మరణించిన 33 ఏళ్ల వ్యక్తికి చెందిన 2 చేతులను సేకరించి దేవాంశ్ గుప్తాకు అతికించారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన ఈ 2 ఆపరేషన్లు 17 గంటల్లో పూర్తి చేసినట్లు అమృత ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.